దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించబడాలని దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, కుమారుని ముద్దు పట్టుకొనుడి. ఆ మాటలు నేర్చుకుందాము. దాని ముందుగా దేవుని ఆరాధిద్దాము.
కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఎందుకు ఆయన కోపము రగులుకుంటారంటే శరీరధారే మన మధ్య నివసిస్తున్నాడు. ఆయన వాక్య స్వరూపే. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. ఆయన వాక్యము ద్వారా, వాక్యం అంటే బైబిల్లో ఉన్న వాక్యం అంటే ఏంటంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. దేవుడు ఇప్పుడు పుట్టలేదు. ఆయన యూదులతో చెప్తాడు, అబ్రహాము కాలంలోనే నేను ఉన్నాను అని చెప్పి ఆయన నీతి సూర్యుడిగా ఉదయించాడు. ఆయన ఆదిమ కాలంలోనే, అబ్రహాము దినాల్లోనే ఆది యందు అలా వాక్యం ఉండేను, వాక్యమే దేవుడే ఉండెను. అది మన మధ్యన శరీరధారియే నివసిస్తుంది. వాక్యనే దేవుడు ఆ శరీరాన్ని దాల్చాడు అనమాట. కృపా సత్య సంపూర్ణుడుగా మన కోసము దిగి వచ్చాడు అని చెప్పి ఆనాడు గొల్లలు, కాపర్లు అడు స్తోత్రాలు చెల్లించినట్టు మనము ఈ దినాన మనము స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి దేవతలు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు ఆది యందు ఆయన ఉన్నాడు. ఆయన ఉండి కుమారుని రూపంలో ఆయన, ఎందుకంటే తండ్రి ఏంటంటే ఆయన దహించు అగ్ని ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఆత్మస్వరూపే ఉన్నాడు. ఆయన్ని ఎవరు కూడా చూడలేరు. ఆయన సమీపింపరాని తేజస్సుతో ఉన్నాడు ఆయన. కాబట్టి కుమారునిగా ఆయన నిత్యుడైన దేవుడుగా, బలమైన దేవుడుగా, ఆలోచనకర్తగా, సమాధానకర్తగా ఆయన ఈ భూలోకానికి రావడం జరిగింది. కాబట్టి ఎవరిని ప్రేమిస్తే ప్రేమిస్తే వాళ్ళ మాటలు మనం వింటాం కదా. అలాగే ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకుంటారు అనుంది వాక్యం. ఆయన ఆజ్ఞలు గైకున్న వారికి ఏ మేలు కొదువే ఉండదు అని ఉంటుంది. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదు అంటుంది అని ఉంది. కాబట్టి ఆ వాక్యమైన దేవుడు శరీరధారే నిత్యము కూడా, ఆ నిత్యుడు తండ్రి నిత్యము కూడా ఆయన జీవిస్తున్నాడు. మనం యోహాను యెషయా గారు ప్రవచించారు 9:6లో, మరి ఆశ్చర్యగుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు అని చెప్పి యెషయా గారు ప్రవచించారు ఆ మాటలు. కాబట్టి రాజులారా వివేకులైండుడి, భూపతులారా బోధనుండుడి అని చెప్తున్నాడు కీర్తనాకారుడు 2వ అధ్యాయం 10వ వచనంలో. కాబట్టి అందరూ కూడా రాజుల దగ్గర నుంచి, మరి భూపతులు అందరి దగ్గర నుంచి కూడా బోధకులు ఏంటి, అందరూ కూడా దేవుడు బోధ, దేవుడి సేవకుల దగ్గర నుండి వింటూ అందరూ కూడా మరి దేవుడు భూలోకానికి దిగి వచ్చాడని, భూలోకానికి దిగి వచ్చిన దైవమా అని అందరూ కూడా పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. భయభక్తులు కలిగి యెహోవాని ఆ విధంగా సేవిస్తూ గడగడలాడి వణుకుచు సంతోషించండి అని 11వ వచనంలో ఉంది. గడగడ వణుకుచు సంతోషించాలి అంటే క్రిస్మస్లో ఇష్టం వచ్చినట్లుగా అది వ్యాపారంగానో, లేకపోతే తాగి తందనాలు ఆడడానికో, డ్యాన్స్ వేయడానికో కాదు, ఆరాధించడానికి. అందుకే క్రిస్మస్ అంటే మరి క్రిస్టోస్ మాస్ అని అంటే ఏంటంటే అందులో క్రిస్మస్ ఉన్నాయి పదాలు. అవి ఏంటంటే లాటిన్ పదాల్లో ఉన్నాయి. క్రీస్తుని అది ఆరాధించడము అని చెప్పి అక్కడ అర్థం వస్తుంది. ఆ ఆరాధించడానికే శరీరధారే మన మధ్య నిత్యుడై తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి సమాధానం ఉంటుంది. వాళ్ళు దేవుని మాటలు గడగడ వణుకుచు సంతోషిస్తారు. అలా సంతోషించకపోతే ఆయన కోపం అంట త్వరగా రగులుకుంటుందంట. ఎందుకంటే అన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నా ఇంకా కావాలి, ఏదో ప్రేమిస్తూ భూ సంబంధమైన శరీరానుసారమైన పెడుతున్నారు కానీ దేవుని సంతోషపెట్టే కార్యాలు ఏమీ చేయట్లేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కార్యాలు ఏమీ చేయట్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోక, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనం ఆయన ఉంటే, రాజు మన ఒంట్లో ఉంటే రాజ్యం అంతా మనదే. మనం ఏవైనా మనం చేయగలం అన్నమాట. కథ మొత్తం మనం మార్చగలం.
దేవుడు మన జీవితాల్లో అలాగ ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు అనమాట. దేవునికి మహిమలుగాక. అందుకనే ఆయనకి ఎన్ని ఇచ్చినా సరే ఇంకా ఏడిస్తున్నారు. ఎందుకో పాపం నుండి శాపం నుండి విడిపించడానికి తండ్రి అయిన దేవుడు దేవుని యొక్క స్వరూపము కుమారుడిగా ఆయన వచ్చాడు. కుమారుడిగా ఆయన వచ్చినప్పుడు ఆయన్ని ముద్దు పెట్టుకోవాలి అంటున్నారు. యేసుక్రీస్తు మరి లో నుండి దేవుణ్ణి చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే మైక్రోస్కోప్లో నైనా ఏదైనా చిన్న నలకలు అలాంటి ఉంటే మైక్రోస్కోప్లోనే చూడగలరు డాక్టర్స్. ఏవైనా ఇప్పుడు నక్షత్రాలు చూడాలన్నా సరే మరి దానికి కూడా ఏంటి వాడతారు? టెలిస్కోప్ వాడతారు. అనేకమైన నక్షత్రాలు కనబడతాయి. ఎక్కడున్న కనబడవు. ఒక నక్షత్రం కూడా మనం చూడలేము. ఆ టెలిస్కోప్లో అనేకమైన నక్షత్రాలు, వాటి వేగం ఎంత ఉందో, అవి ఎంత ప్రకాశిస్తున్నాయో, ఎంతెంత ఉన్నాయో, ఆ నక్షత్రాల పేర్లు కూడా దేవుడు ఆదామునే పెట్టమని చెప్పాడు, మానవుడికి చెప్పాడు, పేర్లు కూడా పెట్టాడు. కానీ దేవుడు మాట వినలేదు. కాబట్టి దేవుడు అంతగా ప్రేమించి భూలోకానికి వచ్చి సృష్టికర్త అయిన దేవుడు ప్రతి ఒక్కరికి భర్త అయి ఉన్నాడని యెషయా 7:15లో మరి యెషయా గారు ప్రవచిస్తారు. అంటే ఒక నాయకుడిగా, మన భారాలు భరించేవాడిగా, నిత్యము కూడా ఆయన నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు. కాబట్టి మనకు సమాధానంగా మనం ఉండమంటున్నాడు ఆయన. శాంతి సమాధానంతో ఉండండి, సంతోషంగా ఉండండి, భయముతోనూ వణుకుతోనూ ఉండండి అంటున్నారు. కానీ మరి క్రిస్మస్ చేసుకొని అందులో కూడా కల్మషంతోటి చేసుకుంటున్నాం. అలా చేసుకోకూడదు. కల్మషంతో ఒక ఎక్స్ పార్టీ వాళ్ళు బాగా చేశారు, మనం ఎందుకు చేయలేదు అని అలాంటి దాంతో మనం కూడా వాళ్ళు పెట్టారు కదా, మనం కూడా చేయాలని ఇటువంటివి కాకుండా దేవుని ఆరాధిస్తూ, దేవుని మాటలు ప్రకటిస్తూ, మరి దేవుడు అంటే తెలియలేని వారికి మన ప్రేమ అంటే మనలో ఉన్న వెలుగును ప్రకాశింపచేయాలి, మనలో ఉన్న వరాలని ప్రకాశింపచేయాలి. కాబట్టి దేవుడు ప్రవక్తల వచనాల్ని అవన్నీ ప్రవక్తలు పలికిన వచనాలు అవన్నీ కూడా నెరవేర్చడానికి ఆ శిష్యులందరూ ఎలాగైతే సాక్ష్యం చెప్పారో మనము కూడా దేవుని శిష్యులుగా ఉండాలని మొత్తం 28వ అధ్యాయంలో 18, 19, 20 వచనంలో చెప్తాడు. సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి కూడా మీరు సువార్త ప్రకటించి శిష్యులుగా తయారు చేయండి. ఆ సాక్ష్యాలు మనం తీసుకొని రాగలిగి ఉండాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు ఎలా కాపాడాడు, ఎలాగ దేవుడు మనలో పుట్టి మనం ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రేమించిన వాళ్ళే కదా ముద్దు పెడతారు. ముద్దు పెట్టకుండా ఉండగలరా? చెప్పండి. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా దేవుడు ఎవరిలో పడతారో వాళ్ళు శారీరకంగా ముద్దు పెట్టరు, ఆత్మీకంగా ముద్దు పెడతారు. ఇప్పుడు ఆత్మానుసారంగా దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది. అలాగే దేవుడు ఏంటంటే ఇప్పుడు కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకంటే మీకు యెషయా 9:6లో మీకు కుమారుడు అనుగ్రహించబడెను అని మనం చెప్పుకున్నాం దీని ముందు మెసేజ్లో. ఆ కుమారుడు అనుగ్రహించబడిన అంటే ఆ కుమారుడిని మనం ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? ఆయన మాటలు వినాలి, తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదు. నశించడం అంటే ఏంటి? ఇహలోకంలో ఎలాగా సరిగ్గా సమాధానం ఉండదు, డబ్బులు ఉండవు, ఆరోగ్యం ఉండదు. ఎందుకు నమ్ముకున్నాము అనుకొని దేవుడు విడిచిపెట్టే పరిస్థితులు చాలా మందిలో ఉన్నాయి. అలాంటివి లేకుండా వాళ్ళు త్రోవ తప్పి నశించుకోకుండా ఆయన ఆశ్రయిస్తే, ఆయన ఆశ్రయించే జనులు ధన్యులు అని కీర్తనకారుడు 32వ అధ్యాయంలో 2వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు. ఎవరి మనస్సు అలాగా ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో, దేవుని మీద ఎవరి మనస్సు అయితే అలా అనుకుంటానో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడతావు అని చెప్తున్నారు. ఇక్కడ పూర్ణ శాంతి, పూర్ణ దైవత్వం ఏం చేస్తుందట? పరిపూర్ణత గల ప్రభు యొక్క మనస్సుని అలాగే దేవుని మనస్సు మీద దేవుని మీద ఆధారపడితే అలా పూర్ణ శాంతి గలవారుగా దేవుడు కాపాడతాడట. కాపాడు ఎవరైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనము మనుషుల మీద విశ్వాసం ఉంచితే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయలేరు. అలాంటి శాస్త్ర పరిస్థితులు కూడా అలాగే చేశారు వాళ్ళు. అప్పుడు పాస్ పడ్డారు. అయితే వాక్యానుసారంగా నడవలేదు, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినా సరే అలాగా ఒకవేళ మంచి మాట చెప్పినా అలాగా ప్రవర్తించలేదు. కాబట్టి యెహోవా
యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగములు యెహోవాను నమ్ముకొనడి. టైం వస్తే నమ్ముకోవడము, కష్టం వస్తే నమ్ముకోవడము, అలా ఉన్నారు ప్రజలు. అలా మనం ఉంటున్నాం ఏదో చెక్ చేసుకుని దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకొని ప్రేమిస్తున్న మనిషిని ఎవరైనా వాళ్ళకి నెగ్లెక్ట్స్గా ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేస్తారులే, నేను తప్పు చేసినా ప్రార్థన చేయడానికి వీళ్ళు ఉన్నారులే అని ఇంట్లోనేంటి, సంఘంలో ఏంటి, బయట ఏంటి, అందరూ కూడా అలాగే నిర్లక్ష్యం ఉంది. అలా నిర్లక్ష్యంగా ఉన్నందుకు దేవుడు కోపపడతాడట. మరి యెహోవా నిత్యాశ్రయ దుర్గము, యుగములు యెహోవానే నమ్ముకోవాలి. మనుషుల మీద ఆధారపడి ఎవరైతే ప్రార్థనా పనులు ఉన్నారో వాళ్ళ మీద అనుకుంటున్నారు, కుటుంబం కానీ సంఘం కానీ అలా అనుకుంటున్నారు. అలా అనుకొని వాళ్ళు ఏంటంటే దేవుని మీద అనుకోకుండా మరి పూర్ణ శాంతి గలవారిగా ఉండలేకపోతున్నారు. కాబట్టి దేవుడి మీద అనుకోనమని చెప్తున్నారు. అందుకని సంతోషంగా ఉండండి అని చెప్తున్నారు. సంతోషంగా లేకపోతే ఆ టెన్షన్, వీళ్ళ టెన్షన్, అందరి టెన్షన్లో ఎవరి మీద అనుకుంటే వాళ్ళకి వచ్చేసి బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. మనుషుల మీద అనుకుంటే మనుషులు మేము చేసేస్తామని బయలుదేరినా మనకు వస్తాయి. కాబట్టి మనం ఏంటంటే నువ్వు దేవుని మీద అనుకో అని దేవునికే కనెక్ట్ చేయాలి కానీ మనుషులకు కనెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నా మీద మీరు కనెక్ట్ అయిపోకూడదు. నాకు దేవుడు ఇచ్చిన అభిషేకం ఉంది, వరాలు ఉన్నాయి, దెయ్యాలు వెళ్ళకూడతాము, ఇలాగ అన్ని స్వస్థత వరము ఇవన్నీ ఉన్నాయని చెప్పి అలాగ అనుకోకూడదు. ఒకరికొకరు అలాగా కృపావరాలు పొందుకొని ఒకరు అలా బ్రతకాలని ఉంది. దేవుడి మీద ఆనుకున్నప్పుడు దేవుడు కృపావరాలు ఇస్తారు. ఆ కృపావరాలు పొందుకొని అందరూ కూడా అలాగ తయారవ్వాలి. సేవలు దేవుడు పోలి నడమని చెప్తున్నారు కదా. క్రీస్తు యేసులో కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తున్నారు కదా. అలాగా క్రీస్తు యేసుల మనసు వాళ్ళకి ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని శక్తిని ఆశ్రయిస్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వరాలు మరి పొందుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటారు అనమాట. అందరూ కలిసి ఒక మనిషి మీద ఆధారపడిపోతే వాళ్ళకి భారం పోయినారు కదా. మరి వేసే శరీరం అంటే ఆయన సరసగా ఉన్నప్పుడు ప్రతి అవయవం కూడా సపోర్ట్గా ఉంటేనే కదా ఈ బాడీ అనేది నడుస్తుంది. మన శరీరం ఎలా నడుస్తుంది? దేహం దేవుని ఆలయంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ అవయవాలు పనిచేస్తేనే ఎలాగైతే మన శరీరం నడుస్తుందో అలాగే సంఘంలో కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని అభిషేకంతో నింపబడి దేవుని వాక్యం కరెక్ట్గా నేర్చుకొని దేవుడి ఇల్లులాగా పనిచేయాలి. దేవుడి ఇల్లులాగా ఒకసారి చూద్దాము. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. అలా పొందుకోకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరు. అందుకే ఆత్మ లేనివాడు నా దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని ఉంది వాక్యం. కాబట్టి మనమే దేవుని ఇల్లు అని చెప్తున్నాడు దేవుడు. మరి మనము దేవుని ఇల్లులాగా ఉండాలి. మనమే ఒక చర్చిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుడి ఇల్లులాగా ఉండాలి కదా. దేవుని సేవకులు ఒక్కలే ఆ భారం భరించేది కాదని. ఎందుకంటే సంఘం అంటే ఏసీలోని ఏసీ శిరస్సుగా ఉన్నప్పుడు ఆయన శరీరంలో అవయవాలుగా మనం ఉంటాం. కాబట్టి అందరూ కూడా అన్ని బాధ్యతలు కూడా వహించాలి. హెబ్రీలు రాసిన పత్రిక చూడండి 3వ అధ్యాయం చూడండి 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ మాటలోనే ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతలో నమ్మకంగా ఉన్నాడు. మోషే పరిచారకుడిగా దేవుని ఇల్లంతలో నమ్మకంగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. క్రీస్తు కూడా మరి క్రీస్తు కుమారులుగా మనం కూడా ఉండి నమ్మకంగా మనం ఉండాలి. ఆయన ఇల్లంతట్లో కూడా నమ్మకంగా మనం ఉన్నప్పుడు ధైర్యము నిరీక్షణ వలన మరి ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలే మనమే ఆయన ఇల్లు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే మనము తుదమట్టుకు కూడా స్థిరముగా మనం చేపట్టాలి. ఎక్కడ ఆశీర్వాదకరంగా మరి నువ్వు ఎలాగ తప్పు చేసినా, ఎలాగ ఉన్నా, ఎలా లోకానుసారంగా ఉన్నా, ఎలా దేవుని ముద్దు పెట్టుకోకపోయినా, దేవుని కోపం తెచ్చేసినట్టున్నా, మరి చర్చలు మార్చేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే తెలియదు కదా, బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా. కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఏమీ సరి చేసుకోమని చెప్పరు.
పర్లేదులేండి, కొత్తగా వచ్చారు కదా వీళ్ళు ఏం అనకూడదని. మరి దేవుడు స్థిరంగా ఉంటాడు. స్థిరంగా ఉండడు కాబట్టి వాళ్ళకి నచ్చదు. దేవుడు నచ్చడు, ముద్దు పెట్టుకోడు. దేవుడు ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? స్థిరంగా ఉంటారు అన్నమాట. స్థిరంగా ఉండి దేవుని ఇల్లులాగా వాళ్ళు కట్టబడతారు. దేవుడు ఇల్లుగా కట్టబడి మరియు పరిశుద్ధాత్మ ఇట్లే చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు పాపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోవద్దంటారు. వాళ్ళు కఠినపరిచేసుకుంటారు. దేవుని ఇల్లులాగా ఉండరు, దేవుని ఇంటిని పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ దేహము దేవుని ఆలయంగా ఉండదు, దేవుని ఇల్లులాగా ఉండదు వాళ్ళది. మరి దేవుడు ఈ భూలోకానికి వచ్చి సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, ఆయన బలవంతుడైన దేవుడు మనలో ఉంటే, అంటే మనలో ఎప్పుడు ఉంటాడైనా మనము ఆయన ఇల్లులాగా ఉన్నప్పుడు మనలో నివసిస్తాడు. అలా నివసించకపోతే వాళ్ళ హృదయం కఠినమైపోతుంది అని చెప్తారు. తమ హృదయంలో ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు. వాళ్ళ ఆలోచనలు అన్నీ తప్పిపోతాయి. ఇంక దేవుని రాజ్యం కలగలుగుతారు. కావున నేను ఆ తరము వారి వల్ల విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపాలని చెప్తున్నారు. విశ్రాంతిలో అందుకే ప్రవేశించారు. అలాగే విశ్రాంతి ఉండదు, శాంతము, సమాధానము, సంతోషము ఉండదు. అందుకనే భయముతో వణుకుతూ మీరు దేవునితో ఉండాలి, భయముతో వణుకుతూ సంతోషించండి అని చెప్తున్నాడు. కాబట్టి అలా సంతోషించినప్పుడట మలాకి గారు ప్రవచిస్తున్నారు. 6వ వచనంలో, మలాకి 4:6వ వచనంలో ఏం చెప్తున్నారంటే, నేను వచ్చి దేశంలో శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పుతాను అంటున్నాడు. ఎవరైతే దేవుని మాట విని దేవుని హృదయంతోనే దేవుని ఇల్లుగా ఉంటారో వాళ్ళని వాళ్ళున్న దేశాన్ని శపించడంట. అతడు తండ్రుల తట్టును పిల్లల తట్టుకి తిప్పుతాడంట. మళ్ళీ పిల్లల తట్టుని తండ్రుల తట్టుకు తిప్పుతాడంట. కాబట్టి ఇక్కడ కాబట్టి రాజులారా వివేకులై ఉండి అంటున్నారు, అంటే భూపతులారా బోధనందుడి అంటున్నారు. మరి అందుకే అటువంటి వారు కూడా వచ్చి క్రిస్మస్లో ఆ బోధలు వింటున్నారు. రాజకీయంలో ఉన్నవాళ్ళు, భూపతులు, మరి నాయకులు అందరూ కూడా వచ్చి ఆ బోధ వినడానికి ఎంతో ఇష్టంగా ఈనాడు వచ్చి గడగడ వణుకుచు సంతోషిస్తూ క్రిస్మస్లో ఆనందిస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. అలాగే దేవుని ముద్దు పెట్టుకుంటున్నారు. అంటే దేవుడి మాటలు వినడం, దానికి లోబడడం, దాన్ని అనుసరించి జీవిస్తాము అని చెప్పడము జరుగుతుంది. కాబట్టి యెషయా గారు చెప్తారు, ఎవరి మనస్సు నీ మీద అనుకులను వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎవరైతే అలాగా వస్తారో క్రిస్మస్లో ఆనందించడానికి భయంతో వణుకుతో సంతోషిస్తారో, యెషయా గారు ప్రవచిస్తున్నారు 26వ అధ్యాయము 3-4 వచనాల్లో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి కదా వాళ్ళు వస్తారు. వాళ్ళేమో ఆశించరు కదా. ఎవరు ఆశించకుండా దేవుని మీద భయము భక్తితో అలా ఉంచినప్పుడు దేవుడు అలాగా ఉంచుతారట. అలాగా యోసేపుతో చెప్తున్నారు. యోసేపుతో ఒక మాట చెప్తున్నారు ఏంటంటే, ఆది కాండంలో 41:40లో, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందనని యోసేపుతో చెప్తున్నాను. కాబట్టి దేవుడు అన్నిటికన్నా పైవాడిగా ఉంటాడు. మరి మనం ఏంటంటే దేవుని యొక్క పరిచారకులుగా మనం ఉండాలి, దేవుని ముద్దు పెట్టుకోవాలి. అప్పుడు నా ఇంటికి అధికారమే ఉండవలను, నీవు నా ఇంటికి అధికారమే ఉండవలను అని చెప్పి ఫరో యోసేపుని ఆ విధంగా దీవిస్తాడు. ఎప్పుడైతే దీన మనసు కలిగి మరి దేవుడు ముందు పెట్టుకొని, దేవుడు చిన్ననాటి నుండి యోసేపు మాటలు విని కుటుంబము పక్కన వాళ్ళు ఎన్ని అంటున్నా సరే అవేవి పట్టించుకోకుండా దేవుడు నాతో ఉన్నాడని ఆ విధంగా మనం సంతోషిస్తూ వణుకుతూ సంతోషించాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. మనం ప్రతి విషయంలో బాధపడతాము,
ఆ, ఎవరైనా మన మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే, దేవుని ఆజ్ఞలు పాటించకపోతే ఇంట్లోనైనా సంఘంలోనైనా బాధపడతాం. ఆ బాధపడకుండా దేవుడు యోసేపును ఒక ఎగ్జాంపుల్గా పెట్టారు. యోసేపు చిన్ననాటి నుండే కళల ద్వారా దేవుడు మాట్లాడుతుంటే కుటుంబం అంతా ద్వేషిస్తారు. మరి జైల్లో వేసేస్తారు. మరి మరి ఆ రాణి తన మీద ఏర్పడి చేసినప్పుడు తన మీద ఏమో వ్యభిచారం చేయడానికి పిలిచినప్పుడు తను అలాగే శక్తిలాగా ఇప్పేసి అలా వదిలేసి పరిగెట్టి పారిపోతాడు. అయినా సరే జైల్లో వేసేస్తాడు. ఆ జైల్లో వేసిన ఆయన్ని దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆ రాజ్యం అంతా ఏర్పడి చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి ఆ తల్లిదండ్రులున్న అక్కడే చాలా ఎంత కరువు వచ్చినప్పుడు దేవుడు ఆ కళలో నెరవేర్పు అనేది అది జరుగుతుంది. దేవునిలో ఎప్పుడైతే భయంతో ఉంటుందో, దేవుడు ఉన్నాడు నాకు సంతోషిస్తూ, ఎవరు అన్నదమ్ములు ఏమన్నా అన్నదమ్ములు అమ్మేసినా గోతులో పడేసి ఆ రక్తము మేక రక్తమంతా తన అంగీకి అంతా రాసేసి చచ్చిపోయాడు అని యాకోబు వెళ్ళి చూపించిన, తన తండ్రికి చూపించిన, మరి యోసేపు సంతోషంగానే ఉన్నాడు. కానీ ఎవరిమైనా బాధ పెట్టుకోకుండా దేవుని యొక్క భయము భక్తితో ఆయన సంతోషంగా ఉన్నాడు. కానీ మరి తను దేవుడు మాటను పక్కన పెట్టలేదు. దేవుల్లో సంతోషించడం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించడి, గడగడ వరకు సంతోషించడి. అది ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన విషయం. నేను అలాగే బాధపడుతూ ఉంటాను. దేవుడు ఆ బాధలు ఏవి విషయాల్లో కూడా బాధపడద్దు. ఎందుకంటే దేవుడు ప్రవచనాలు అవన్నీ కూడా దేవుని విషయంలో ఎలాగైతే నెరవేర్చబడ్డాయో, నీ విషయంలో నా విషయాల్లో కూడా ప్రవచనాలు అలాగే యేసుకు జరిగినట్లు అలాగే మన ప్రవచనాలు కూడా నెరవేర్చబడతాయి. ఆమేన్. అలా నెరవేర్చబడతాయి. కాబట్టి మనం సంతోషంగా ఉండాలని పండగ అంటే దేవుని అంత సంతోషము, ఆయన ముద్దు పెట్టుకోవడం, కుమారుని ముద్దు పెట్టుకోవడం. అందుకనే కుమారుడు మీకు అనుగ్రహించబడను. ఆయన మనలో పుట్టాడు అనుకోండి, ఆయన ముద్దు పెట్టుకొని మనం సంతోషపడ్డామనుకోండి, మన ప్రణాళిక తండ్రి చిత్తము మన పట్ల ఏముందో అది నెరవేరుతుంది. అదే సంతోషం అనమాట. భయంతో మనతో సంతోషించినప్పుడు యేసు విషయంలో కూడా ఆయన ఐగుప్తుకి రాజు అవుతాడు. అది యెషయా 41:40 ఉంది అది. కాబట్టి అలాగా మనకి అనేకమైన దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక నెరవేర్చబడ్డానికి మరి దేవుడు ఆ శిష్యుల సాక్ష్యాలు నెరవేర్పుగా దిగివచ్చిన ప్రభువుని ముద్దు పెట్టుకోమంటున్నారు. అది మనం పాటల్లో పాడుకున్నాము. కాబట్టి హెబ్రీలు 3:5-6 కూడా అదే ఉంది. హెబ్రీలు రాసిన పత్రిక 3:5-6 నేను వచ్చి దేశంలో శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టును, పిల్లల హృదయంలో తండ్రుల తట్టును నేను తిప్పుతాను. దేవుడు మనలో ఉన్నప్పుడు ఎవరికైతే సమాధానం లేకుండా కుటుంబంలోని, సంఘంలోని, దేశంలోని, మరి ఉద్యోగాల్లోని అలా సమాధానకర్తైన దేవుడు, ఆలోచనకర్తైన దేవుడు, నిత్యుడకు తండ్రి, బలవంతుడైన దేవుడు మనతో అలాగా ఉంటాడంట. అందుకనే మనం కృపావరాలు అనేవి పొందుకొని ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ఉపచారము చేసుకోవాలి అంటున్నాడు. ఉపచారం, ఆ సమాధానం, ఆ ప్రేమ, దేవుని రాజ్యము కట్టడము. మొదటి నీతిని రాజ్యాన్ని వెతకంటే మీ పరలోక తండ్రికి తెలుసు. ఆ తండ్రి తట్టు, పిల్లల తట్టు మన వైపు తిప్పుతాడు అనమాట ఈ కుమారుడు వచ్చి. ఆమేన్. కాబట్టి మొదటి పేతురులో ఉంది ఆ మాట. పేతురు గారు రాస్తున్నారు చూడండి. మొదటి పేతురు రాసిన పత్రికలోని ఆ మాట ఉన్నది. 4:10 దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, మనమే దేవుని ఇల్లు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఇల్లులోని గృహ నిర్వాహకులుగా ఉండాలి. గృహం అంటే అందరూ పనిచేయాలి కదా. ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి కదా. ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఈ సంఘం నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని నానా విధమైన కృప విషయం మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొద్ది, అంటే అందరూ కూడా కృపావరాలు పొందుకోవాలంటే ఫస్ట్ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అందుకే రోమా 8:9 ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్తున్నారు.
చూడండి, రోమ 8:9 దేవుడు వాడు కానప్పుడు ఎందుకు దేవుడు కోపిస్తున్నాడు ఆ విషయంలో? దేవుడు ప్రణాళిక నెరవేర్చట్లేదు. ఏదో నామకార్థంగా క్రిస్మస్ చేసుకుంటున్నారు కానీ అసలు దేవుడు వాడినా కాదా? కుమారుడు వాళ్ళకి ఎలా అనుగ్రహించబడ్డాడు? పరిశుద్ధత పొందుకుంటే వాళ్ళకి దేవుడు అనుగ్రహించబడు, కుమారుడు అనుగ్రహించబడిన లెక్కలో వస్తారు వాళ్ళు, లేకపోతే రారు. అప్పుడు వాళ్ళకి కుమారుడు అనుగ్రహించబడాలంటే దాని అర్థం తెలియదు. ఆ కుమారుడు మనలో ఉన్నప్పుడు ఆ కుమారుడు తండ్రి అయిన దేవుడు పిల్లల తట్టు మనం పిల్లలుగా ఉన్నాం కాబట్టి ఏంటంటే పిల్లల తట్టు తిప్పుతాడు. పిల్లలతో ఉన్న పిల్లల మనసు ఏంటంటే తండ్రి తట్టు తిప్పుతాడు అనమాట. ఇప్పుడు ఆ కుమారుడు అనుగ్రహించబడినంటే ఆ కుమారుడు మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు అటువంటి సమాధానాన్ని మనకిస్తాడు. అలాంటి సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. శరీర స్వభావంగా క్రిస్మస్ చేయరు, ఆత్మ స్వభావంతోనే క్రిస్మస్ చేసుకుంటారు. అందులో పార్షియాలిటీ ఉండదు, అందరినీ సమానంగా చూస్తారు. సమాధానకర్తైన దేవుడు అక్కడ ఉంటాడు. కానీ శరీర స్వభావం గలవారు, ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల ఎలా ఉండమంటే మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము గలది. శరీర విషయంలో మృతంగా ఉంటామంటే పాపం విషయంలో చచ్చిపోయిన వాళ్ళలాగా ఉంటాము. నీతి విషయంలో మనం ఎలా ఉంటాము? జీవం కలిగి ఉంటామంట. జీవం అలా జీవం ప్రవహిస్తుంది. అందుకని ఎవరు ఏమన్నా సరే, ఎవరు ఇంట్లో కానీ బయట కానీ ఎవరికి కూడా మనం బాధ పెట్టినా సరే వాళ్ళ జీవం కలిగి ఉండి వణుకుతా దేవుని ఎందు అలాగా సంతోషంగా ఉంటారు. దేవుని ముద్దు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు దేవుడు ముద్దు పెట్టుకోవడం అంటే దేవుడు మాట వింటూ ఉంటారు, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారు. అలాగా మృతుల్లో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. మనకి ఎందుకు సంతోషం లేకపోతే మనలో బీపీ అనేది వస్తుంది కదా, షుగర్ అనేది వస్తుంది కదా. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అన్ని టెన్షన్లు అనమాట. ఈ టెన్షన్లన్నీ పక్కన పెట్టి దేవుడు ముద్దు పెట్టుకున్నప్పుడు దేవుడు ఆత్మతో నింపబడి సమాధానకర్తైన దేవుడితో మనకి కుమారుడు అనుగ్రహించబడేను అనే మాటను మనం యాక్సెప్ట్ చేస్తే మరి దేవుడు ఆ విధంగా దీవిస్తాడంట. ఆ విధంగా దేవుడు దీవించడానికి సమాధానం, సంతోషము అన్నీ కూడా ఇంట్లో ఉంటాయి, ఆ సంఘంలో ఉంటాయి. దేవుని నానా విధమైన కృపా విషయమే మంచి గృహ నిర్వాహకులుగా ఉంటారు. ఉండి ఒకరికొకడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేసుకుంటారు. అదే ప్రేమ. ఉపచారం చేసుకుంటారు. ఒకరు నువ్వు ఇలా సరి చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది కదా, ఆ వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఇలా నడుస్తున్నావు అని నువ్వు సరి చేసుకో, వెంటనే దేవుడు మాట్లాడతారు, నీతో మాట్లాడతారు. మొన్న అలాగే ఒక ఆమెకి చక్కగా నా ఆత్మీయ బిడ్డకి మనం మీకు చెప్పాను, చక్కగా ఆమె డెలివరీలో ఉంది, తను ఎక్కడ డెలివరీ అవుతుంది ఏంటి అన్నీ కూడా తను బాధపడుతుంటే దేవుడితో గడపచ్చు కదా అని చెప్పాను. అంతే, దేవుడితో గడపచ్చు కదా, దేవుడే చెప్తాడు. అవన్నీ ఎత్తుక్కొని పని ఉండదు. తను గంటన్నర ఆ డెలివరీకి వెళ్ళడానికి తన భర్త అన్నీ కూడా చూసుకుంటాడు. కాబట్టి అన్ని విషయాల్లో తన భర్త ఆఫీసర్గా ఉన్నాడు. మరి అన్ని విషయాలు చేయడానికి అంతా కూడా సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. కాబట్టి పుట్టింటికి కానీ అత్తింటికి కానీ రాకుండా ఉద్యోగము, చిన్న పాపని చూసుకుంటే ఇప్పుడు 9వ నెలలో ఉండి తన పని అంతా కూడా తను చేసుకుంటూ మరి తన మరీ అవుతుంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నేను మాట్లాడినప్పుడు తనకు బాధ కలిగింది. దేవుడితో నువ్వు గడపచ్చు కదా, అంత దూరం వెళ్ళి ఆ ఎడారి ప్రాంతంలో ఉన్న అక్కడ హాస్పిటల్ ఎక్కడ డెలివరీ ఈ మరీ ఎందుకు పడుతున్నావు అంటే కోపం వచ్చింది. ఆ కోపం వస్తే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడా అని దేవుడు మాట్లాడతాడా నేను చదువుకోవద్దా, నేను సూట్ కేసు అంత బ్యాగ్ అన్నీ కూడా డెలివరీకి సిద్ధం చేస్తుంది పాపం. కానీ దేవుడు ఇంటి పక్కనే సెట్ చేశాడు. వాళ్ళ ఇంట్లో ఓనరే చక్కగా నేను అన్నీ చూసుకుంటాను, అన్ని డెలివరీ అన్ని విషయాలు నేను చూసుకుంటానమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఇంకా టైం రాలేదు, ఇంకా వెయిట్ చేయి అని చెప్తుంది. దేవుడు కూడా వెయిట్ చేయమని చెప్తున్నారు. మరి ఆ బిడ్డ కూడా పుట్టినట్టు చూపించారు ఆమెకి.
ఇక్కడ మనిషి ఏమో డాక్టర్ వచ్చి నేను డెలివరీ చేస్తానని చెప్పింది. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి దేవుడు ఎలా మాట్లాడాడు. దేవుడి మీద ఆనుకొని మనం ఇంత వాక్యం చూసుకున్నామా? దేవుడు ఆనుకొని దాని విషయంలో నాకు చాలా దుఃఖపడి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆమె నోట ఉంటానన్న ఆ సాక్ష్యం దేవుడు పలికించాడు. అది నేను మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. సాతాను ఏంటంటే అవి దేవుడు మాట్లాడుతున్నా సరే మర్చిపోయేలా చేస్తాడు. అది సాక్ష్యం కూడా చెప్పకుండా చేయనిస్తాడు. కానీ దేవుడు ఎవరితోనే నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడారో వెంటనే దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కృపావరాలు పొందుకోనంట ఒక్కరికొకరు ఉపచారం చేసుకోండి అని అంటున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ. దేవుని ముద్దు పెట్టుకోవడం అంటే దేవుని యొక్క విషయాలు దేవునికి మహిమకరంగా మనం జీవించడం. నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడివే అన్నట్టు ఉండకూడదు. దేవుడు మాట్లాడతాడా ఏంటి? ఆనాడు దేవుడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈనాడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్తుంటే అది ఎందుకు అర్థమవుతుంది? చాలా మందికి దేవుడు మాట్లాడే అనుభవం తెలియక చాలా సమాధానం లేకుంటున్నాడు. ఆయన ఆలోచనకర్త. నీకు ఆలోచన చెప్తాడు. కీర్తన 32:8 ప్రకారం నీ మీద దృష్టి నుంచి ఆలోచన చెప్పే దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఆశ్రయించకుండా మనుషులను మనం ఆశ్రయించకూడదు. రాజుని ఆశ్రయించకండి, యెహోవాను ఆశ్రయించడం మేలు అని అందుకనే చెప్తున్నారు. కాబట్టి ఆనాడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈనాడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డ అని ధైర్యం చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు ఎంతగా దేవుడి మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఎంతగా ఆలోచిస్తాడు. అదే దేవుని ఆత్మ పొందుకోలేకపోతే ఈ మాటలు మొత్తం కుటుంబానికి అంతటికి సంఘం అంతటికీ చెప్పుకుంటారు. కానీ దేవుడితో ఆనుకోరు. దేవుడితో మాట్లాడితే ఆ మనిషితో ఎదుటి మనిషితో మాట్లాడేప్పుడు తనకి ఎంత సమాధానం ఉందో, ఎంత సంతోషంగా ఉందో, ఎంత మరి ప్రశాంతంగా భయంతో ఉడుకుతో సంతోషించేలాగా దేవుడు చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 2 రోజుల నుండి నేను ఏంటి ప్రభా నేను ఏ సాక్ష్యం పట్టుకుని వెళ్ళాలి, ఏ వాక్యం చెప్పాలంటే ఇటు పాట అటు వాక్యం అటు సాక్ష్యంతో దేవుడు మనతో ఉన్నాడంటే ఆయన మహిమ పరచబడటానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే మనం గృహ నిర్వాహకులై ఉండంట ఒక్కొక్కరు కూడా కృపాలను పొంది ఒకరికొకడు ఉపచారం చేస్తూ ఉంటారు. పాస్టర్ గారే చేయరు, ఒకరికొకడు సగం అంతా కూడా చెయ్యాలి. అలా చేయమంటారు. ఒకడు బోధించడం దైవోక్తులు బోధించినట్టు బోధింపవల్ల ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించి సామర్థ్యం నొంది ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాకే ఈ కృపావరాలు వస్తాయి. ఆత్మీయ ఫలం వస్తుంది. ఆ ఫలంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా లైన్గా ఉంటాయి. అవి 9 వరాలు. ఈ 9 ఫలం అది ఒక ఫలం. అది కలిగి 5:22 ఉంటుంది ఆ మాట. కాబట్టి ఇక్కడ ఒకడు అలాగా బోధిస్తాడు. కృపావరాల్లోని మరి ఒకడు ఇన్ని వరాలు ఉన్నాయి. అందులో కూడా 9 వరాలు ఉన్నాయి. అందులో ఒకడు బోధించడంలో దైవోక్తులు బోధించాలంట సంఘంలో. ఒకడు ఉపచారం చేసేలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నొంది చేయాలంట. ఇందువలన దేవుడు ఎలా ఉంటాడంట అన్ని దేవుడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించి సామర్థ్యం నుండి చేయగలను. ఇందువల్ల దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఇది దేవుడు ముందు పట్టుకోవడం అంటే ఆయన మహిమపరిచేటట్టుగా మన జీవితాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం చేయలేదు సరిగ్గా, ఈ సంవత్సరమైనా మనం చెయ్యాలి అని డబ్బులు అప్పు చేసి మరి ఖర్చు పెట్టేసి ధూమ్ధాంగా ఇలా చాలా బాగా చేశారని ఈ పేర్లు మనం వద్దు. చల్లో ఊరుకుంటా పెద్ద గ్రౌండ్లో. కానీ సాక్ష్యమేది? నీ సాక్ష్యము దేవుడిని ముద్దు పెట్టుకున్నావా? దేవుని మాటలు విన్నావా? తండ్రి చిత్తం నెరవేరుస్తున్నావా? శాంటాక్లాస్ అంటే అదే క్రిస్మస్ ట్రీలు ఇవన్నీ కూడా ఏంటంటే అది ఎప్పుడుతో ఎవరో ఒక తాతయ్య అలాగా చాక్లెట్లు అవి ఇచ్చాడని, అది బైబిల్లో లేని విషయాలు. ట్రీ విషయం లేదు. ఆ స్టార్ లాగా మనమే ఉండాలని ఉంది వాక్యం. స్టార్ పెట్టుకోమని లేదు, కానీ స్టార్ పెట్టుకోవచ్చు, ఆ ట్రీ పెట్టుకోవచ్చు. కానీ దానికోసం ఏంటంటే మనమే ఒక చెట్టులాగా, జీవవృక్ష ఫలములాగా అది 12 కాపులు కాస్తుంటుంది. అది పరలోక రాజ్యంలో ఉంటుంది. అది అలా మనం వెళ్ళాలని అలాగే గిఫ్ట్లు, ఆ మహిమ కిరీటము, జీవ కిరీటము, భూషణ కిరీటము 62వ వచనంలో ఉంటుంది.
భూషణ కిరీటము నా చేతిలో నువ్వు భూషణ కిరీటంగా ఉంటావు అని చెప్పి. ఎందుకంటే దేవుడికి మహిమ తెచ్చే విషయాలు అన్నమాట ఇవి. అంతవరకు సహించుకోవాలి, ఏ కష్టమైనా సరే సహించుకొని భయముతో వణుకుతో మనం సంతోషంగా దేవుల్లో ఉండాలి. అంటే నా దేవుడు, నా రారాజు నాలో పుట్టాడు, ఆయన ఉన్నాడు, నాకేం పర్వాలేదు అనేటట్టుగా ఉండాలి ప్రతి ఒక్క మనిషి కూడా. అలాగా అందరినీ కూడా ఆదరించాలి, ప్రేమించాలి, ఒకరికొకరు ఉపచారం చేసుకోవాలి. కృపావరాలు పొందుకున్న కొద్దీ ఒకడు బోధించినప్పుడు అక్కడ దైవోక్తులే బోధించాలి. ఇష్టం వచ్చిన బాధ చేసేకూడదు. దేవుని మాటలే చెప్పాలి కానీ ఆడ కథలు, ఈల కథలు, ఏటింటో ఇంట్లో కథలు అవన్నీ చెప్పడం కాదు. ఒక సాక్ష్యమైనవి చెప్పుకోవాలి. దేవుడు చేసిన ఉపకారాల్లో నువ్వు ఏమిచ్చి నీకు రుణము చెల్లిస్తానో పాట ఉంటుంది. వేలాది నదంత విస్తార తైలం ఇచ్చినా సరే, నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చిన చాలా దశలో ఎలా నీ రుణము తీర్చుకుంటాను అంటే ఆయన ఏమంటాడు, ఆయన సాక్షిగా ఉండమంటాడు, ఆయన మహిమకరంగా ఉండే పనులు చేయమంటాడు. అలాగా చేయడమే ఆయన ముద్దు పెట్టుకోవడం అన్నమాట. ఇందువలన దేవుడు అన్నింటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను, యుగ యుగములు మహిమ ప్రభావము ఆయనకి కలుగునుగాక అని చెప్తున్నారు. కాబట్టి అలాగా దేవుడిని మహిమపరచాలి, అలా గృహ నిర్వాహకులుగా ఉండాలి. మరి అలాగే దేవుని సేవ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయగలిగి ఉండాలి. మరి కొరింథీ పత్రికలో మరి పౌలు గారు చెప్తున్నారు, మొదటి కొరింథీ పత్రికలో 4:1 ఈలాగా క్రీస్తు సేవకులమని మరియు దేవుని మర్మము విషయంలో గృహ నిర్వాహకులమని ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట అవశ్యము. నమ్మకంగా ఉండాలి దేవుని బిడ్డలుగా. మన దేవుని సేవ ఒకరికొకరు పరిచారకులుగా అభివృద్ధిగా ఉండాలి. దేవుడు మనమే ఆయన ఇల్లులాగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నారు. కుమారుడిని అందుకు అటువంటి వారికి కుమారుడిని అనుగ్రహిస్తారు. కాబట్టి సమయం రాకమునకు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి ఎవరికి కూడా తీర్పు తీర్చకూడి అని చెప్తున్నారు. ఆయన ఆరాధనలోని ఆయన అంధకారం అందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వాణిని తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. తగిన మెప్పు ఏదైనా సరే ఈ ప్రవచనాలు, ఈ దర్శనాల ద్వారా మరి దేవుడు ఏంటంటే అంధకారమైన ఆ రహస్యాలన్నింటినీ కూడా దేవుడే వెలుగులోనికి తెస్తాడంట. ప్రవచనం ద్వారా నేను ఏడు జరుగుతున్నాయి, ఆ ప్రవక్తల ద్వారా ప్రవచనాలు బయటకు వచ్చేస్తాయి. మనం తీర్పు తీర్చే పనే ఉండదు, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీస్తే ఎలాగా గుండెలో కన్నం ఉన్నదని ఎలా తెలుస్తుంది? బీపీ షుగర్లు ఉన్నాయని ఎలా తెలుస్తుంది మనకి? సేమ్ అలాగే దేవుడు ఏం చేస్తారంట, ఆ వెలుగులోనికి రహస్యంలో ఉన్నవి అంధకారం ఉందనే రహస్యములను నువ్వు ఏ పాపం చేస్తావు అవన్నీ కూడా ప్రవక్తల ద్వారా బయటికి తీసుకొని వస్తాడంట ఆయన. ఆ ప్రవక్తలు మనం ప్రార్థన చేస్తే మనకే తేటగా తెలిసిపోతాయి. మనం ప్రార్థన చేస్తున్న మనలో ఉన్నవన్నీ కూడా స్కాన్ బయటకు వచ్చేస్తాయి. కళల ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా బయటకు వస్తాయి. ఇతరుల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ విషయాలన్నీ బయటకు వస్తాయి, తెలుస్తాయి. కాబట్టి అవి చెప్పి ప్రార్థన చేసుకుంటే మీకు ఇలా విడుదల వస్తుందని చెప్పగలని ఉండాలి. ఆ విధంగా వెలుగు అలా నక్షత్రం వలె ఉండడానికి దేవుడు వచ్చాడు. అలాగా టెలిస్కోప్ చూడండి, దాన్ని ఎలా చూస్తుందో అలాగా దేవుడైన కుమారుడు తండ్రిని మనం చూడలేము కదా. తండ్రి మరి దహించి అగ్ని ఉన్నాడు కదా. ఆయన చూస్తే మనం ఆయన నీడ కూడా పడినా సరే అది అంత భయంకరమైన ఆయన కోటాను సూర్యుడు కాంతితో ఉన్న ఆయన మరి కుమారుడు రూపంలో మనం ఈ టెలిస్కోప్ అనేది ఎవరంటే ఏసీ అనమాట. ఏసీని బట్టి ఆ పరలోకంలో ఉన్న ఆ దేవుడిని మనం దగ్గర అవ్వడానికి ఆయన భూలోకానికి దేవుడు తీసుకొచ్చాడు. టెలిస్కోప్ నక్షత్రాలు ఎలా చూస్తుందో అందులోంచి మనం ఎలా చూడగలమో అలాగే ఏసీ ద్వారానే మన తండ్రిని మనం చూడగలం, తండ్రితో మనం మాట్లాడగలం. కాబట్టి ఆ విధంగా దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. యోహాను సువార్త 1:14 వాక్య స్వరూప శరీరధారి మన మధ్య నివసిస్తున్నాడు అని చెప్తున్నది కదా. అలాగా మనం తండ్రిని మనం ఆ విధంగా చూడగలం. 1 కొరింథీ 4:1-4 వచనాల్లో
మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకున్నాను. కాబట్టి నా యందు నాకు ఏ దోషము కానరాదు. అయినను ఇందువల్ల నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించేవాడు ప్రభువే. మనకి మనం దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు, ఆయన సరి చేసుకోవడానికి నిన్ను నాకు దోషంగా అడ్డుగా ఏదైతే వచ్చిందో అది దేవా తొలగించండి, నాకు చూపించండి, వచ్చి నాతో మాట్లాడండి, నాకు ఆ దోషాలను తొలగించండి, నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. ఎప్పుడైతే ప్రభువును ముద్దు పెట్టుకునే వారిగా ఆయన కోపం తెప్పించుకుంటా ఉన్న పరిస్థితులన్నీ కూడా సరి చేసుకుంటామో ఆ దేవుడు ఏదైనా విమర్శించేవాడు ప్రభువే విమర్శిస్తాడు అని పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనములందు వ్రాసిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపుల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పుచున్నారని పౌలు గారు మరి కొరింథీ సంఘముతో మరి ఆ విధంగా మాట్లాడుతున్నారు. అన్యాయపు స్థితిని సంపాదించుకోకూడదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. లూకా గారు అయితే ఆ విధంగా మాట్లాడుతున్నారు. 16వ అధ్యాయం 9వ వచనం నుండి ఆయన మాట్లాడుతున్నారు. ధనానికి సిరికి దేవుడికి దాసులుగా ఉండకూడదని, ధనాపేక్ష అనేది ఉండకూడదు, మనీ మైండ్ అనేది ఉండకూడదు. ఉంటే దేవుని పిల్లలుగా మనం దేవుని ముందు పెట్టుకోలేము, దేవునితో మనం కలిసి ఉండలేము, భూ సంబంధమైన వెతకవలసి వస్తుంది. కాబట్టి పాపలను రక్షించడానికి దేవుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడనమాట. అలాగే పరిశుద్ధపరచడానికి, ధనము దేవునికి దాసులు కాకుండా దేవునికే దాసులుగా ఉండడానికి, అవన్నీ నేర్పించడానికి సేవకులు పుట్టించాడు దేవుడు. వాళ్ళకి మధ్యవర్తిగా ఉంచి అపోస్తుల కార్యంలో ఉంటుంది అన్నమాట. అలాగా పుట్టించి దేవుడు అనేక మందిని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. మొదటి తిమోతి గ్రంథంలో ఉంటుంది అది 1:15 మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15 దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అంటే పాపులను రక్షించడానికి. క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారము యోగ్యమైనదినే ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను అంటున్నాడు తిమోతి గారు. తిమోతి రాసిన పత్రికలో 1:15 ఆయన ఏంటంటే నిత్య జీవం నిమిత్తము తాను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండేలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినైన నా ఇంట్లో కనపరుచున్నట్లు నేను కనికరింపబడేదని దేవుడు ఈ భూలోకానికి పాపులను రక్షించడానికి వాక్య స్వరూపిగా ఆ వాక్యం నమ్మదగినది, కృపా సంపూర్ణుడిగా మన మధ్యన నివసించడానికే దేవుడు వచ్చారని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఫిలిప్పీ 4వ అధ్యాయంలో కూడా మరి ఫిలిప్పీ సంఘానికి కూడా పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే ఫిలిప్పీ 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. మనల్ని ధనవంతుడు చేయాలని ఆయన రిక్తుడిగా మరి ఈ భూలోకానికి పాపం నుండి శాపం నుండి మరి దేవుడు తీసుకుని రావడానికి ఆయన ఆకారమందు మనుష్యుడిగా కలబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించేవాడని తను తాను విధంగా తగ్గించుకున్నాడు. అంతగా మనల్ని ప్రేమించాడు. మనం ఆ పాట కూడా పాడుకున్నాం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు కూడా యేసునామమున వంగునట్లు ప్రతి వారి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామముగా ఆయన అనుగ్రహించాడు. అందుకని దేవుడు అనుగ్రహించాడు. అందుకని కుమారుడిగా మన భూలోకానికి దేవుడు రావడానికి మరి అంత భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. అలాగే 2వ కొరింథీయులు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. 2వ కొరింథీయులు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనంలో
మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడు మీరు తన దారిద్ర్యము వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మన నిమిత్తమే రిక్తుడుగా అయ్యాడు. ఆయన దరిద్రుడుగా ఉన్నాడు. ఇందుని గురించి నా తాత్పర్యం చెప్పుచున్నాను. సంవత్సరము కిందటనే ఈ కార్యం చేయందే గాక తలపెట్టుటేందుకు కూడా మొదటి వారం ఎండిన మీకు మేలు. కాబట్టి ఇటువంటి తలంపులతో మనం క్రిస్మస్ చేసుకోవాలి. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగో కలుగునా అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అవునట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చుడి అంటున్నారు. ఇప్పటి నుంచైనా మనం దేవునికి అటువంటి కార్యాలు చేయాలని స్థిరమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరం అవుతుందంట. కలిమిలోనే దేవునికి ఆటి యాగంగా ఉంటే అలా ఇస్తే ఎంతో దేవునికట ప్రీతికరం అవుతుందట. ఇతరులకు తేలికగాను మీకు భారంగాను ఉండవాలని ఇది నేను చెప్పడం లేదు, కానీ హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ లేదని, తక్కువ కూర్చుకునే వారికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండు నిమిత్తము ప్రస్తుతం అందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమే ఉండవాలని నేను ఇలాగ చెప్తున్నానని అలాగా మరి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మనం ధనము విషయంలో ఎలా ఉండాలో, సువార్త విషయంలో అయితే సంఘములన్నింటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా నేను పంపుచున్నాను. అంతేగాక మన ప్రభువులకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతను ప్రయాణం చేయవాలని సంఘముల వారు అతన్ని ఏర్పరచుకున్నారు. సంఘముల వారు అందరూ కూడా అలాగా ఏర్పాటు చేసుకున్నారంట. అలాగా నాయకుడిగా మనం ఉండాలి. దైవంతో కలిగి దేవుని యొక్క గుణాలతో ఉండి దేవుని ముద్దు పెట్టుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండాలి కాక. ఆమేన్. కొలస్సీ 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. కొలస్సీ 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 9వ వచనంలో దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం అంటే తండ్రి యొక్క గుణాలన్నీ కూడా ఈ క్రీస్తులో సంపూర్ణంగా పరిపూర్ణత శరీరముగా. ఆయన మనిషిగా వచ్చాడు అనుకుంటారు ఆయన, కానీ మానవుడిగా ఉన్నాడని పేరు ఎందుకు వచ్చింది? ఆయన దహించి అగ్నే ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర మనం చేరలేము, కాబట్టి ఆయనతో మనం మాట్లాడలేము, కాబట్టి ఆయన దగ్గర మనం శాంతి సమాధానం సంతోషము దేవుని గుణాలతో దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనం నేర్చుకోలేము. కాబట్టి కుమారుడిని ఆ దైవత్వముతో ఆయన పంపించారు తండ్రి అయిన దేవుడు. అలా పంపించడానికి మనము కూడా ఆ విధంగా మన పిల్లలు కూడా ఆ విధంగా తయారు చేయడానికి మనం కూడా ఆశపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏలైనా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తుంది. ఆయన శరీరంలో ఎలాగైతే దేవుడు నివసిస్తున్నాడో అలాగా మనం శరీరంగా నివసించాలంటే వాక్యము మనకు బాగా గుర్తుండాలి. ఆ వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచుండాను అన్నది వాక్యము. యోహాను 1:14. ఆ వాక్యం అనే దేవుడు మన ఒంటిలో ఉన్నాడు అనుకుంటా ఆయన మనలో నివసిస్తాడు. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను అలా కనుగొన్నాము. ఆ కనుగొన్నది అందరికీ కూడా అందరూ సుఖశాంతంతో ఉండే దేవుని రాజ్యానికి సిద్ధపడాలని దేవుడు ఈ మాటలు చెప్తారు. మీరు క్రీస్తులో ఇలాగ మీరు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఎందుకు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులను అధికారులను శిరస్సే ఉన్నాడు. అందుకే శిరస్సుగా ఉంటే ఆ ప్రధానంగా మనం ఉంటే మనకి శిరస్సుగా దేవుడు ఉంటాడు. భర్త భార్య పిల్లలు శిరస్సుగా ఉన్నారనుకుంటా శిరస్సు ఏం చేస్తే వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా భయముతో వణుకుతో సంతోషించలేరు. కుమారులు ముందు పెట్టుకోలేరు. ఆయన పాపం రగులుకుంటుంది అని ఉందట. పాపం రగులుకుంటే వాళ్ళు నాశనానికి నడుస్తారని అక్కడ ఉంది. నాశనం అంటే ఏంటి? నరకం అన్నమాట. కాబట్టి అటువంటివన్నీ కూడా మనం సరిచేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం దేవునికి ఇష్టంగా ఆ విధంగా జీవించడానికి దేవుడు ఇక్కడ ఇష్టపడతారు. యోహాను సువార్త 17:3
ఆయన అట్టి కృపను మనకు నిత్య జీవం అవ్వాలని ఆయన ఆశపడుతున్నారు. నిత్య జీవం అటువంటివన్నీ మనం చెక్ చేసుకోవడానికి క్రిస్మస్ వచ్చింది. మనం చెక్ చేసుకొని ఇతరులని, ఇరుగు పొరుగు వాళ్ళు, సంఘంలో ఉన్న వాళ్ళు, దేశంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. కాబట్టి ఆ సమాధానకర్త అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆ విధంగా బలవంతుడైన దేవుడు మనం ఆయన కలిగి ఆ విధంగా ఉండాలి. కాబట్టి అద్వితీయ సత్య దేవుడు ఏమైనా నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అలా తెలుసుకోవాలి. ఎరగడం అంటే ఆయన ఎవరు, ఎందుకు వచ్చారు, కారణం ఏంటి, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఏంటి అనే విషయాలు మనము ప్రతి ఈ నెలంతా మనం నేర్చుకుంటున్నాం. అనేకమైన చోట్ల కూడా క్రిస్మస్లో మనం నేర్చుకుంటున్నాం. అవన్నీ కూడా దేవుడు నిత్య జీవానికి నడిపిస్తాడ. క్రీస్తుని ఎరగడమే నిత్య జీవానికి నడిపించడం అవుతుంది. కాబట్టి దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. అలాగ అంగీకరించాలి. ఎరిగితే కదా అంగీకరిస్తారు. ఎరగకపోతే నిత్య జీవం ఉండదు. నిత్య జీవం కావాలంటే ఆయన ఎరగాలి. ఆయన అంగీకరించేవాడు జీవం గలవాడని 1 యోహాను 5:11-12 ఉంది. కాబట్టి జీవం గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. అంగీకరించకపోతే నువ్వు జీవిస్తున్నావు కూడా మృతుడివే. నీ ద్వారా ఎటువంటి ఉపయోగం ఇంటికి కానీ, దేశానికి కానీ, దేవునికి కానీ ఉపయోగం ఉండదు. అవి మనం చెక్ చేసుకోవడానికి దేవుడు ముందు పెట్టుకోవాలి. దేవుడి మాటలు వినాలి. అవి ఎక్కడ దేవుడి మాటలు వాక్యంలో ఉన్నట్టుగా మరి చెప్తున్నారా లేదా అని కూడా సరి చేసుకుంటూ చూసుకోవాలి, రాసుకోవాలి. దేవుడు అబద్ధ 2:2 దేవుడి మాటలన్నీ కూడా రాసుకోమని ఉంటుంది, చూడమని ఉందట. కాబట్టి మీరు గ్రహింప చాలా విస్తారమైన సంగతులు మీకు బోధిస్తానంటాడు. అందుకని ఆయన మొరపెట్టాలి. 33:3 ఉంటుంది. ఆయనకి మొరపెట్టినప్పుడు దేవుడు విస్తారమైన సంగతులు ఇలాగా మనకు బోధిస్తాడు. అలాగా దేవుడు కుమారుని నామముందు విశ్వాసం నుంచి మీరు నిత్య జీవం గలవాలని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాస్తున్నానని మరి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి అలాగా మనం ఉండాలని ఆశపడదాము. దేవునికి మహిమ కలుగును కాక. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపి వారిలో నీవు దేవదూషణ చేయించున్నావని చెప్పుదురా అని చెప్తున్నారు. అలాగా అంగీకరించి ప్రతిష్ఠ చేసుకొని కూడా తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వారితో నీవు దేవదూషణ చేయించున్నావని చెప్తున్నారు. శిష్యులు మరి ఏంటంటే దేవుడిని ఎంతో దూషించారు, సిలువ వేశారు, గాయపరిచారు, దూషణ మాట్లాడారు. ఈ కాలంలో కూడా అలాగ ఆడుతున్నారు. అది సరి చేసుకోవాలి. మన దేవుని కుమారుడిని యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. నిత్యం ఆయనతో జీవిస్తాం. అలాగ మనం తెలుసుకోవాలి కొన్ని విషయాలు. దేవుడు కూడా అడిగినప్పుడు ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి ఏ డౌట్లు ఉన్నా సరే దేవుడిని అడగాలి. కూర్చొని చక్కగా అడగాలి. దేవా నాతో మాట్లాడు, నాకు కనిపించు అని అంటే దేవుడు మాట్లాడతాడు. 1 యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిత్యమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. కాబట్టి ఆ జీవము మనలో ఉందా లేదా అది మనం గమనించుకోవాలి. కాబట్టి నిజమైన దేవుడైనను ఉపదేశము చేయి యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దేవుడు ఇశ్రాయేలుకు లేకుండా పోయింది. అది ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలో ఉంది ఈ మాట. 2వ దినవృత్తాంతాలు గ్రంథంలో 15:3 ఉంది ఈ మాట. కాబట్టి మనకి ఈ దినాల్లో చక్కగా దేవుడు బోధించడానికి గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి చదువుకోవాలి, దేవుని అడగాలి. యెహోవాను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టవాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్మవద్దురు. నీ నామం ఎరిగిన వారు ఎవరైతే ఎరుగుతారో ఆయన నామం నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు, అద్వితీయ దేవుడు, కృపాసత్య సంపూర్ణ గల దేవుడు అనేసి ఎవరైతే నమ్ముతారో, ఆయన ఆశ్రయిస్తారో ఆయనంట నీవు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడైతే విడిచిపెట్టాడు, మనుషులు విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు అసలు విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని భయంతో వణుకుతో మీరు సంతోషించండి. మీ బాధలన్నీ పక్కన పెట్టండి. ఎవరు ఏమంటున్నా అవేం పట్టించుకోవద్దు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన ముద్దు పెట్టుకుంటాం, ఆయనతో మాట్లాడతాం. ఆయన కోపం లేకుండా అందరి విషయాలు ఎందుకు పట్టించుకోకుండా దేవుడు ఏం చెప్తున్నాడు అవి మాత్రము నువ్వు పాటించి ఆయనకి ఇష్టంగా నువ్వు నడిచినప్పుడు
ఆయన అన్నీ కూడా సమకూరుస్తాడు. యేసు విషయంలో చేశాడు కదా ఆ విధంగా. యేసే కూడా అలాగే తన ఇంటి వారి దగ్గరికే మొదలు వెళ్ళాడు. ఎవరు నమ్మలేదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడే ఇది నిజంగా దేవుని కుమారుడని అక్కడ చంపిన వారు కూడా ఎరిగారు. మరి ఇప్పుడు రెండవ రాకలో వస్తున్నప్పుడు కూడా ప్రతి నేత్రమై చూస్తుంది, రొమ్ము కొట్టుకుంటారు, ప్రతి మోకాలు వంగుతుంది అని ఇందాక చదివాను కదా. ప్రతి వారు కూడా అప్పుడు వంగుతాయి, ప్రతి నామం ప్రతి నోరు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, చక్కగా దేవుని మాటలు వినడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి, నిత్య జీవ రాజ్యానికి వారసులుగా ఉండడానికి, బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతిలోనే నక్షత్రాల వల్ల ప్రకాశించడానికి మనకి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రాలు. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని విడిచిపెట్టేవాడు కావు, నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. కీర్తన గ్రంథంలో 9:10లో దావీదు భక్తుడే చెప్తున్నాడు ఈ మాట. ఎందుకంటే మనం బలపరచేవాడు, బలవంతుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం బలపరుస్తున్నాడు. ఆయన వాక్య స్వరూపే, శరీర ధారియే మన మధ్య ఆ విధంగా నివసించు ఆయన మాట్లాడుతున్నాడు. నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాదు, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్న వాడును. ఇప్పుడు ప్రభువుకి యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపేను అంటున్నాడు. ఆయన ఎందుకే పంపించారన్నమాట. ఆయన ఆత్మయే ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడిని టెలిస్కోప్ ద్వారానే, అంటే కుమారుడిని వేసే ద్వారానే మనం ఆ నక్షత్రాన్ని చూసినట్టు దేవుడిని మనం చూడగలం, ఆయన ఎరగగలం. ఎరిగినప్పుడు మనం నిత్య జీవానికి వెళ్ళగలం. యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను అందుకే పంపేను అని రహస్యంగా మాట్లాడేవాడు కాదు అంటున్నాడు. రహస్యంగా దేవుడు మాట్లాడే దేవుడు కాదు, రహస్యంగా పూజించేది కాదు, ఇది ఆయన ఆరాధించేది కాదు. క్రిస్మస్ అంటే ఆయన ఆరాధించడం. కాబట్టి యెషయా గారు 48వ అధ్యాయంలో 16వ వచనంలో మాటలు చెప్తున్నారు. అలాగే ఇర్మియా గారు కూడా అనేక ప్రవక్తలు చెప్పారని చెప్పుకున్నాం కదా. ఆయన లేఖనాలు నెరవేర్చబడడానికే దేవుడు వచ్చాడు, అది నెరవేర్పులు జరిగాయి. మరి దేవుడు ఎన్ని వేల సంవత్సరాల మరి క్రితము మరి ఆయన ఇవన్నీ ప్రవచించినవి మరి నెరవేర్పు అనేది జరిగి మరి 2000 సంవత్సరాలు అయిపోతుంది. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే, వారి మనసుల్లో నా ధర్మ విధిని ఉంచదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసదని యెహోవా వాక్కు ఇదే. ఏంటంటే అది నేను వారికి దేవుడినే ఉన్నాను, వారు నాకు జనులగదురు, వారు మరి ఎన్నడూ యెహోవాను గురించి బోధనొందను అని తమ పొరుగు వారు కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. చూడండి, దేవుడు ప్రాణం పెట్టి ఆయన మన కోసం ఈ భూలోకానికి ప్రాణం పెట్టి మన పాప క్షమాపణ ఇచ్చిన దేవుడు ఇంకెప్పుడు నేను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. కానీ అస్తమాటకు పాపం చేస్తుంటే నువ్వు ఒప్పుకోవాల్సి వస్తుంది. అశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్తున్నారు. కనుక అల్పలేని గొనలేని అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. అందరూ కూడా దేవుడు అంటే ఎవరో తెలుసు, నేను ఎరుగుదును. అందరినీ కూడా దేవుడు మనల్ని అందరినీ కూడా ఎరుగుతాడు. ఎందుకంటే యెహోవా కన్నులు లోకమంతగా సంచారం చేస్తాయి, మంచి వారిని చెడ్డవారి అని చూస్తున్నాడు అని చెప్తున్నాడు. మన హృదయాంతరాలను ఎరిగిన దేవుడు. సామెతలు 15:3లో ఉంటుంది ఆ మాట. కాబట్టి ఆ ఇర్మియా 31, 33, 34 వచనాల్లో ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇది అని చెప్తున్నారు. వారి మనసుల్లో ధర్మ విధిని నేను ఉంచుతాను అంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం దేవుని ఆ విధంగా ఎరిగాం. కాబట్టి మనం ఇంకొకరు ప్రతి ఒక్కరు కూడా ఎరగాలని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గర మాట్లాడుతూ ఇవన్నీ కూడా దేవుడి మాటలు మన హృదయంలో భద్రపరచుకొని అవి దేవునికి ఎందుకు దేవుడు వచ్చారు, మనల్ని ఏ విధంగా ఆ నిత్య జీవానికి తీసుకెళ్తారు, ఎలా మనం ఈ లోకంలో ఈ కృపకాలంలో జీవించాలి, ఈ భయంకరమైన దినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాను. మీ అమ్మలు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కట్టారు, మీ కుమార్తెలు ప్రవచిస్తారని చెప్తున్నాడు దేవుడు. అలా దేవుడు ప్రవచించాలని మరి మీ సేవకుల మీద సేవకురాట్ల మీద ఆత్మను కుమ్మరిస్తారని చెప్తున్నారు అపోస్తలులు 2:17. కాబట్టి యోవేలు గారు ప్రవచించారు 2:28లో. కానీ ఈ అంచె దినాల్లో దేవుడు ప్రవచించినప్పుడు ఈ వాక్యానుసారంగా మనము
నడవగలము, దేవుని అలా ముద్దు పెట్టుకోగలము. ఇట్టి చిన్న బిడ్డలో ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు అంటున్నారు. అలా చిన్న బిడ్డ అలా ముద్దు పెట్టుకున్న వాళ్ళకి అలాంటి చిన్న బిడ్డ లాంటి మనసే వచ్చేస్తుంది. తండ్రి అయిన దేవుడు కుమారుడు రూపంలో వచ్చి చిన్న బిడ్డగా ఎలాగైతే వచ్చాడో అలాగే దేవుని బిడ్డల్లో అనేక మందిని చెప్పడానికి అలాంటి చిన్న బిడ్డ లాంటి మనసు ఉన్న వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. వాళ్ళు తిట్టినా కొట్టినా అది ఏమన్నా అది చిన్న బిడ్డలు ఎలాగైతే ఉంటారో దేవుని ఆత్మ యొక్క లక్షణాలు అన్నమాట. వాళ్ళు వణుకుతో దేవుని సంతోషపెడతా ఉంటారు. అలా సంతోషంగా మనం ఉండాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇది నా మార్పు 9:37 ఉంది. ఇట్టి చిన్న బిడ్డల్లో ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనను. అలాంటి వాడిని అలాంటి దేవుని పిల్లల్ని చేర్చుకోవాలి. ఇష్టం వచ్చిన వాళ్ళు చేర్చేసుకోవడం కాదు. నీకు గిఫ్ట్లు ఇచ్చేస్తాననేసి నీకు పాటలకు టైం ఇస్తానని, లేకపోతే నీకు కుర్చీ మీద కూర్చోబెడతాను నీకు అని మనుషుల ఘనత కోసం కాదు, దేవుని ఘనపరచడానికి దేవుని పిల్లలని, దీన మనసు గలవారని, దేవునికి ఇష్టంగా నడుస్తున్న వాళ్ళని ప్రేమించాలి. అలాంటి వాళ్ళు చేర్చుకుంటే నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకున్న వాడు నన్ను కాక నన్ను పంపిన వాళ్ళని చేర్చుకొనునని వాళ్ళతో చెప్పాను. కాబట్టి దేవుడిని చేర్చుకోవడం అంటే ఏంటంటే దేవుని బిడ్డలు ఎవరైతే అలాగే యేసుని ముద్దు పెట్టుకుని ఉంటున్నారో అటువంటి అలాంటి వాళ్ళని మనం చేర్చుకోవాలి. అటువంటి వారితో సహవాసం చేయాలి. అటువంటి వారితో దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవునికి మహిమ కలుగు గాక. కాబట్టి దేవుడు అలాగే ఇర్మియా గారు చెప్పినట్టు మార్కు సువార్త 9:37 ఇట్టి చిన్న బిడ్డల్లో ఒకరిని నా పేరట చేర్చుకోమంటున్నారు. ఒకరినైనా కూడా మనం అలాగా చేర్చుకోవడానికి దేవుని మనం అడగాలి. ఇంకా 9:48 కూడా అదే మాట ఉంది. అలాంటి వాళ్ళు ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుని మీ అందరిలో ఒకడు అత్యల్పుడే ఇందులో వాడు గొప్పవాడని వారితో చెప్పాను. అటువంటి వాడు అల్పులు వాళ్ళే గొప్ప వాళ్ళంట దేవుని దృష్టిలో. మనం అలా దేవుని దృష్టిలో ఉండదుము గాక. ఆమేన్. అలా ఉండాలని దేవుడు ఆశీర్వదించాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి మనం దేవుని ఏ విధంగా ముందు పెట్టుకుంటున్నామో అద్వితీయ దేవుని వల్ల వచ్చి మెప్పును కోరక ఒకరి వల్ల ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు అంటున్నారు. ఒకరి వల్ల ఒకరు మెప్పు కాదు, దేవుని యొక్క మెప్పు మనం ఆలోచించాలి. అద్వితీయ దేవుని వల్ల వచ్చి మెప్పును కోరక దేవుడు మెప్పును కోరాలి. అంటే దేవునికి ఇష్టం ఉంటే దేవుడి మెప్పు మనం కోరాలి. అలా ఇష్టం ఉంటే దేవుని మెప్పును కోరుకోవాలి. కాబట్టి దేవుని మెప్పు అంటే దేవుడు ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపిస్తాడు అని ఉంది కదా. ఆ వాక్యము కీర్తన 2:12 ఉందన్నమాట. ఆ విధంగా మనము దేవుని ముద్దు పెట్టుకునే పరిస్థితులు ఉండాలంటే దేవుని మాట వింటే ముద్దు పెట్టుకోవడం లెక్క వస్తుంది. అయితే పుట్టకు ముద్దు పెట్టడం కాదు. కాబట్టి ఒకరి వల్ల ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. అలాగా మీ మీద నేను తండ్రి యొక్క మీ మీద నేను నేరం మోపుతున్నాను అనుకోవద్దు. కానీ మీరు ఎలాగ నమ్మగలరు? దేవుణ్ణి ఎలా నమ్ముతారు? మీరు దేవుని మెప్పునే కోరుకోవాలని పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి యోహాను పత్రిక 5:5 యోహాను సువార్త 5:44 ఉంది. దేవుణ్ణి ముద్దు పెట్టుకోవాలి. ఆ విధంగా దేవుణ్ణి మాటలు ఆ విధంగా నమ్మాలి. ఆ విధంగా అద్వితీయ దేవుని వల్ల నా మెప్పును మనం ఆ విధంగా కోరాలి. దేవుని దగ్గర నుండి మెప్పునే కోరాలి. మనుషుల దగ్గర ఉన్న మెప్పును మనం కోరకూడదు. వాళ్ళు మనం మెచ్చుకోలేదని బాధపడితే దేవా నన్ను క్షమించయ్యా, వాళ్ళని మెచ్చుకోలేదయ్యా అని అనుకోకూడదు. మనం అలాగా బాధపడుతూ ఉంటాము. వారికి ఎంత చేసినా నన్ను మెచ్చుకోలేదు, ఎన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చినా మెచ్చుకోలేదు అని ఆలోచిస్తుంటాం. మనిషి ఆత్మతో ఉంది. కానీ దేవుని ఆత్మతో దేవుడు నిన్ను మెచ్చుకోవాలి, నన్ను మెచ్చుకోవాలని ఆశపడతాం. యోహాను 6:27-29 ఏముందంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడుడు కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అక్షయమైన ఆహారం అంటే పరలోక రాజ్యాన్ని కోసము మనము ఆలోచించమంటారు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుడు కానీ నిత్య జీవం కలుగజే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై మనుష్య కుమారుడు మీకు అనుగ్రహించబడను అన్నాను కదా.
ఆ కుమారుడు మనకి అనుగ్రహించినప్పుడు, ఆ కుమారుడు మనలో పుట్టినప్పుడు, ఆ కుమారుడు మనలో జన్మించినప్పుడు, అదే క్రిస్మస్గా ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుంటాము. అప్పుడు దేవుడికి కోపం రాదు మన విషయంలో. ఇవన్నీ సరి చేసుకున్నప్పుడు అప్పుడు మనలో కుమారుడు అనుగ్రహించబడనే యెషయా గ్రంథము 9:6 చెప్పిన మాట, ఆ ఆలోచనకర్త మనలో ఉంటాడు, సమాధానకర్తని దేవుడు మనలో ఉంటాడు, నిత్యుడొక తండ్రి మనలో ఉంటాడు, బలమైన దేవుడు మనలో ఉండి అలా బలంగా మనల్ని వాడుకుంటాడు అనమాట. మనుషులు అయితే బలహీనలు వచ్చేస్తాయి. మనుషుల మాటలు వింటే, మనుషుల మాటతో గడిపితే ఆ ఆలోచనలు వేరేగా వచ్చేస్తుంటాయి. అమ్మో ఏంటో నాకు ఇంకా పూర్వాలు, ఇలాంటి భయాలు వచ్చేస్తుంటాయి. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. సమాధానకర్తైన దేవుడు మనకి ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగడానికి ఆయన వచ్చాడు కాబట్టి వారు మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చేయవలని అడుగుతున్నారట. ఎవరు? మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకే తండ్రి దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడద్దు, కానీ నిత్య జీవం కలిగే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును అని చెప్తాను. మనుష్య కుమారుడు ఇస్తాడంట. ఏంటి? ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేశాడు. తండ్రి అయిన దేవుడు కుమారునికి ముద్ర వేశాడు. ఆ కుమారుని ద్వారానే ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడే మనకి అది అనుగ్రహిస్తాడంట. అదేంటంటే మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చేయాలని అప్పుడు ఆయన అడుగుతుంటే, యేసయ్య పంపిన వాని మీరు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ వారితో చెప్పాను. విశ్వాసం ఉంచాలి. మనకు విశ్వాసం మనుషుల మీద పెట్టుకుంటాం, కానీ దేవుడి మీద పెట్టుకోం. దేవుడు చెప్పాడు కదా, ఆయన చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము మనకి నెరవేరుస్తాడు. మనుషుల మీద ఆధారపడితే దేవుడికి పాపం వస్తుంది. అవిశ్వాసం ఉంటే పాపం వస్తుంది. అవిశ్వాసంగా మనుషుల మీద ఆధారపడుతున్నాం అనుకోండి, అది పాపం వస్తుంది. ఆయన ముందు పెట్టుకోవడం అంటే ఆయన దాని విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ప్రతి విషయాలు కూడా చేస్తానంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అది జీవం గల తండ్రి నన్ను పంపని కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. అదే వాక్యము, వేసే శరీరము రక్తము. అది యోహాను సువార్త 6:57 ఉంది ఆ మాట. కాబట్టి దేవుడు మరి ప్రతి దినము కూడా ప్రార్థనలు, సహవాసమందు, రొట్టె విచ్చుడను, అందుకే ఎడతెగకోవడం అని మరి చెప్తున్నారు ఫస్ట్ 2:42. కాబట్టి నేను ఆయన వద్ద వచ్చింది, ఆయన నన్ను పంపిణీ కనుక నేను ఆయన ఎరుగనని బిగ్గరగా చెప్తున్నాడు. మరి యోహాను 7:29 నేను ఆయన యొద్ద నుండి వచ్చింది, తండ్రి దగ్గర నుండి వచ్చాడు. ఈయన ఎందుకు వచ్చాడు? తండ్రికి మనము దగ్గరగా అవ్వలేము. ఆయన ఎవరు చూడలేదు ఇప్పుడు వరకు కూడా. ఆయన మహిమా స్వరూపే ఉన్నాడు. ఆయన అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు. ఆయన అపరించబట్టి పాదములు గలవాడు. యోహాను సువార్తలో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. యోహాను గారు దర్శనం చూస్తారు. కాబట్టి నేను ఆయన యొద్ద నుండి వచ్చింది, ఆయన నన్ను పంపేది కనుక నేను ఆయన ఎరుగుదునని బిగ్గరగా చెప్తున్నాడు. ఆయన ఎరుగుదును, ఆయన నన్ను పంపేడు కాబట్టి నేను ఎరుగుదును ఆయన అని చెప్తున్నారు. దేవుని కుమారుడిగా మరి ఆ దినాల్లో యేసయ్యని నమ్మలేదు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది నమ్మలేదు. ఇంకా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరి ఇక్కడ మన దేశంలో కూడా చాలా మంది నమ్మలేదు. ఈ క్రిస్మస్ దినాల్లో అవన్నీ కూడా వివరించవలసిన బాధ్యత దేవుడు ముందు పెట్టుకుంటే మనకు కూడా దేవుడు అది ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు నీకంటే ఎక్కడ ఉన్నాడని ఆయన అడగగా, యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగను, నన్ను ఎరిగి ఉండిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉండునని వారితో చెప్పారు. నన్ను ఎరిగితే ముందు యేసుని ఎరిగితే తండ్రిని ఎరుగుతారని అక్కడ శిష్యులతో చెప్తున్నారు. వారు నా తండ్రి ఎక్కడ అని తండ్రి ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నారంట. యోహాను 8:19 మనం ఎవరు అడిగినా సరే నన్ను చూస్తే నా తండ్రి చూసినట్టు అని చెప్పగలుగుతారు. తండ్రి అయిన దేవుడు మరి కుమారుని అందుకని అనుగ్రహించారు. యోహాను సువార్త 8:19 ఉంది. అందుకేసు నన్ను నేనే మహిమపరచుకొని ఎడల నా మహిమ వట్టిది మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. మీరు ఆయన ఎరుగను, నేను ఆయన ఎరుగుదును. ఆయనను ఎవరు ఎరుగని
నేను చెప్పిన ఎడల మీ వల్లే నేను అబద్ధకుడనై ఉంటును కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట వైకొనుచున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మనము కూడా ఆ విధంగా దేవుని ముద్దు పెట్టుకుని ఉన్నామంత ఆయన దేవుని ఎరుగు ఉన్నాము అని మనం చెప్పగలం. దేవుని ఈ మాట దీవించిన గాక, దేవుని మహిమ ఘనత ప్రభావాలు చెల్లించిన గాక. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధ ప్రేమ గల దేవా, అయ్యా యేసు నన్ను నేనే మహిమ పరుచుకున్న ఎడల నా మహిమ పట్టిది అని చెప్తున్నామయ్యా. అయ్యా నీ మహిమ పట్టిది, నన్ను నేను మహిమ పరచుకోవట్లేదు అని చెప్తున్నాను. మా దేవుడని మీరెవరిని గురించి చెప్తున్నారని అంటే నా తండ్రి నన్ను మహిమ పరుస్తున్నాడు అని చెప్తున్నాడు. అయ్యా నా తండ్రి ఆయన దేవా, అయ్యా మీరు కుమారుని ఈ భూలోకాన్ని పంపించి కుమారుడు అనుగ్రహించబడేను అని చెప్తున్నాను. ఆయన మా కుమారుడిని అయ్యా మీరు అనుగ్రహించారయ్యా. ఆయన ఎరిగితే మిమ్మల్ని ఎరిగినట్టు అని చెప్తున్నాం. ప్రభా పరిశుద్ధురాలైన తండ్రి అయిన దేవా, అయా నీ చిత్తము మేము నెరవేర్చి అయా మేము నీ రాజ్యంలో వారసులుగా ఉండడానికి చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డలు అటు విధంగా మీరు దీవిస్తున్నందుకు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. వాక్యాన్ని నూతనంగా ఫలవంతమైన అయా జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నారు. నీకు మహిమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృప చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరితో కూడా మీరు ఆ కుమారుడిని కలిగి ఉండడానికి మీకు కుమారుడు అనుగ్రహించబడినని 9:6 చెప్పినట్టుగా అటువంటి ఆలోచన కర్తైన దేవుడు, అయా బలవంతుడైన దేవుడు, నిత్యుడైన సమాధానకర్తైన దేవుడు అయా కలిగి ప్రతి ఒక్కరు ఉండడానికి నా తండ్రి ప్రతి ఒక్కరు బాధల్లో ఇబ్బందుల్లోని నాయన సమస్యలు అన్నీ కూడా పక్కన పెట్టి నిన్నే కలిగి జీవించినప్పుడు వణుకుతా నా తండ్రి సంతోషించండి అని చెప్తున్నా ప్రభా. భయంతో అయ్యా మేము అనుకుంటామని నేను మాట్లాడుతున్నాను. ఈ ప్రమాణం చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి, కనికరించండి, కృప చూపించండి. మా బిడ్డలను క్షమించండి, మా కుటుంబాల సంఘాలు అటు విధంగా దీవించండి. ప్రతి ఒక్కరు నాయన సరి చేస్తుండగా నీ ఆత్మను కుమ్మరించండి. నేను కలిగిన జనులు ధన్యులు, వారికి ఏమేమి పొదవే ఉంటున్నాను ప్రభా. ఆ విధంగా నేను ముద్దు పెట్టుకోవడానికి నీ పసిపిల్లలాంటి హృదయంలో ఆయన దయచేయండి నా తండ్రి. అయా ఎవరి వైపు చూడకుండా మనుషుల నమ్మడి కంటే రాజు నమ్మడి కంటే యెహోవా సృష్టించిన మేలు వారికి ఏమేమి పొదవే ఉంటున్నాను నాయన. అయా భూలోకానికి అయా అందుకే నాయన వచ్చిన పాపం నుండి శాపం నుండి తొలగించి రక్షణ పొందుకొని నిత్య జీవానికి నడిపించడానికి అయా భయంకరమైన దినాల్లో ప్రభా నా తండ్రి నాయన ఎత్తబడే గుంపులో ఉండడానికి పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడడానికి నీ ఆత్మతో నీ అభిషేకముతో మేము నింపుతున్నాను. నీ మహిమతో మేము నింపి ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో కాలిపోవాలి, మహిమ గల నామములో కాలిపోవాలి. అయా నీ శక్తి గల నామములో కాలిపోవాలి. సాక్షిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకొని మమ్మల్ని అందరినీ రాజ్యం వారసులుగా మీరు చేస్తున్నారు. మీరు అవిధేయతలను విడిపించి తిరుగుబాటు చేసే బిడ్డలందరిలోనే ప్రభా కఠినమైన హృదయం కాలిపోవాలి. మహిమ గల దేవా నాయన చిన్న పిల్లల లాంటి మనసు నాయన మీరు దయచేస్తున్నారు నాయన. వాళ్ళని ఆయా దేవుడి రాజ్యం అంటున్నాం ప్రభా. ఆయా అట్టి కృపలు నాయన, అట్టి మహిమలు ప్రభా, నీ ఆజ్ఞలు నీ విధులు నీ అయా నా తండ్రి అన్నీ కూడా పాటిస్తూ ప్రభా, నీ మాటలు వింటూ ప్రభా ధర్మశాస్త్రం వారి హృదయంలో మీద రాస్తానన్నావు ప్రభా. అట్టి కృప మీరు దయచేసినందుకు, మీరు అభిషేకించినందుకు, నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు అయా నా తండ్రి మనమే ఆయన ఇల్లు అని చెప్తున్నాం ప్రభా. నీ ఇల్లు కదా ప్రభు. అయ్యా మేము నాయన గృహ నిర్వాహకులుగా మేము ఉండడానికి మీరు సహాయం చేస్తున్నందుకు, ఇల్లంతట్లో నీ ఇల్లంతట్లో నమ్మకస్తులుగా మేము ఉండడానికి మీరు కృప చూపిస్తున్నందుకు మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ప్రతి ఒక్క గృహములకు, సంఘానికి, దేశానికి సదాకాలము తోడై నడిపించింది కాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.